కర్నూలు జిల్లా ఆలూరు మండలంలో వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి సోదరుడు అతని అనుచరులు రెచ్చిపోయారు. మొలగవల్లి జోహాపూర్ గ్రామ సమీపంలో ఉన్న గమేసా రీన్యూ కంపెనీలకు చెందిన విండ్ పవర్ సబ్స్టేషన్లపై ఎమ్మెల్యే మనుషులు దాడికి పాల్పడ్డారు. ఆఫీసులో ఉన్న కంప్యూటర్లు, కిటికీ అద్దాలు, ఫర్నిచర్ను ధ్వంసం చేసి హంగామా సృష్టించారు. తమ ఎమ్మెల్యేల్ని కలవకుండా విధులు నిర్వహిస్తారంటూ కూడా భయభ్రాంతులకు గురి చేశారని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు 2024లో కొన్ని ప్రాజెక్టులు చిప్పగిరికి అయితేనేముంది, హాలరుకి అయితేనేముంది, కొన్ని ప్రాజెక్టులు కొన్ని విండ్ ఫ్యాన్స్ రావడం జరిగింది. కానీ ఇలా గలాట్లు చేసుకుంటా భయాందోళన గురి చేసి అలాంటి ప్రాజెక్టులు ఎట్లొస్తామని చెప్పి ఈరోజు ఆ ఎమ్మెల్యే గారికి నేను తెలియజేసుకుంటున్నా. సార్, చంద్రబాబు నాయుడు సార్ గారికి, మన ఎస్పీ గారికి మేము కోరుకోవడం అని ఒకటేసారి మేము ఏమి కోరుకోవడం లేదు సార్. ఇక్కడ భయాందోళన గురి చేసి కొన్ని ప్రాజెక్టుల ద్వారా వాళ్ళు ఇచ్చే అమౌంట్ కోసము కొంత ప్రాజెక్టులు రాకోకుండా అందరిని ఇబ్బంది పెట్టే విధంగా వీళ్ళు ఈరోజు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఇక్కడ రౌడీజాన్ని ప్రోత్సహిస్తూ మేము ఆపరేటర్ లోపల ఉంటే వాళ్ళు చక్కగా వచ్చినారు. 50 మంది దగ్గర వచ్చి లోపల వచ్చి మీరు ఫస్ట్ బయటకు రండి, మీరు అన్న ఎమ్మెల్యే అన్న దగ్గరికి మీరు రాకోకుండా మీరు ఎట్లా చేస్తారు, మీరు ఆ ప్రాజెక్టులు ఏమి అయినా కూడా వాళ్ళ దగ్గరికి రాకోకుండా మీరు ఎట్లా చేస్తారు, మీరు రాజకీయం అని చెప్పి ఒకసారి కూడా రారా మీరు అని చెప్పేసి అని అందరు బయటకు రాండి అని బయటకు వస్తామంటే కూడా టైం కూడా ఇవ్వడం లేదు. వాళ్ళకి తీసుకుని వచ్చి చేయాలని పగలగొట్టి అద్దాలు పగలగొట్టినారు. అందరిని పిలుచుకుని వచ్చి బయటకు తెప్పినారు. గేట్ కూడా వాళ్ళ బండి కూడా లోపలనే ఉంది, అన్ని లోపలనే పెట్టుకొని గేట్ బంద్ చేసుకొని వాళ్ళు పోయినారు. వీళ్ళు భయపడి అందరూ పోతే మేము ఇంకా ఏం చేయాలో అర్థం కాలేక జయరామానికి గుంటగల్ ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసినాము. ఇటువంటి సమస్య అంటే తర్వాత సీనాన్ని పంపిస్తామని చెప్పి సీనన్న తర్వాత నారాయణ వాళ్ళు పంపించినారు. మొలగవల్లి సబ్ స్టేషన్లో సెక్యూరిటీగా పనిచేస్తాను. ఒక 10 బండ్లు వచ్చినాయి. 10 బండ్లో ఒక 50 మంది దిగినారు. నేను ఏదో నార్మల్గా క్యాజువల్గా ఫోన్ మాట్లాడుకుంటే నా ఫోన్ గుంజుకోపోయినారు, లోపలికి తీసుకెళ్ళినారు. లోపల పోయిన తర్వాత ఫర్నిచర్ మొత్తం, కుర్చీలు మొత్తం, టేబుల్ మొత్తం తీసి కింద కొట్టేసి కొంచెం ఫైర్ అంటించే కూడా చూసినారు, కానీ కాలేదు.